అమెరికా ఇప్పుడు చైనా పైన ఒక పెద్ద యుద్ధం ప్రకటించింది. ఈ యుద్ధం అనేది ఒక వెపన్ యుద్ధం కాదు, ఇది ఒక టెక్నాలజీ యుద్ధం. దీని ఖర్చు $2 బిలియన్ అండ్ దీని టార్గెట్ 2028. అసలు మ్యాటర్ లోకి వస్తే ఐసిఎఫ్ కాన్ఫరెన్స్ అయింది రీసెంట్ గా, విచ్ హ్యాపెండ్ ఇన్ హాంబర్గ్, జర్మనీ. అందులో బీజింగ్, అదే చైనా నుండి వచ్చిన ఒక కంపెనీ లైన్ షైన్ అని చెప్పి ఒక సూపర్ కంప్యూటర్ తోటి వచ్చేసింది. సో ఈ సూపర్ కంప్యూటర్ కాంపిటీషనే ఈ కాన్ఫరెన్స్ లో అవుతూ ఉంటుంది. అండ్ ఇందులో చైనా అన్ని కంట్రీస్ తో పాటుగా అమెరికాని చిత్తుగా ఓడించేసి వాళ్ళు టాప్ ఇన్ సూపర్ కంప్యూటింగ్ పవర్ అని చెప్పి ఇప్పుడు ప్రూవ్ చేసుకుంటున్నారు. ఇది 2014 తర్వాత చైనాకి రీసెంట్ గా వచ్చిన బిరుదు. సో దీన్ని చూసి ట్రంప్ చాలా పర్సనల్ గా తీసుకొని ఇవ్వాలి $2 బిలియన్ ని శాంక్షన్ చేసి, ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ తోటి నాకు చాలా పెద్ద కంప్యూటర్ కావాలి అని చెప్పి క్వాంటమ్ కంప్యూటింగ్ మీద ఫోకస్ చేస్తూ వచ్చాడు ట్రంప్ ఇప్పుడు. సో ఈ యుద్ధం ఎక్కడి వరకు రీచ్ అవుతుందో, అండ్ ఇదే కాకుండా పక్క నుండి లోకల్ అమెరికన్స్ అందరూ యుఎస్ఏ వదిలేసి వెళ్ళిపోతున్నారంట. ఎందుకు అంటే ఇక్కడ ఉన్న స్ట్రిక్ట్ శాంక్షన్స్ కావచ్చు అండ్ స్ట్రిక్ట్ ఇమ్మిగ్రేషన్స్ అన్ని చూసి వీళ్ళకి నచ్చగా వెళ్ళిపోతూ ఉండగా, ఇప్పుడు ఈ యుద్ధం కోసం ట్రంప్ ఎలాంటి థింగ్స్, ఎందుకంటే టెక్నాలజీ పీపుల్ అందరూ ఇలా వెళ్ళిపోతూ ఉంటే ఏమవుతుంది అని చెప్పి క్వశ్చన్ మార్క్ అవుతుండగా, ఇప్పుడు ట్రంప్ ఇందులో సీరియస్ వచ్చేసారు. ఇదంతా పక్కన పెడితే మళ్ళీ యుఎస్ఏ సిటిజన్షిప్ చాలా దూరం వెళ్ళిపోబోతుంది. ఎందుకంటే ముందు వరకు $300 నుండి $800 అవుతున్న క్రమంలో ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ గ్రీన్ కార్డ్ నుండి సిటిజన్షిప్ రావడానికి రీసెంట్ గా 80% ఇంక్రీజ్ చేశాడు ఇన్ ది యుఎస్ఏ సిటిజన్షిప్ ప్రాసెస్. ఇప్పుడు ఏకంగా $1,300 పే చేయాలన్నమాట. సో ఇంత అమౌంట్ ఎలా కట్టాలి? సో ప్రతిసారి సిటిజన్షిప్ అని ఒక డ్రీమ్, గ్రేట్ అమెరికన్ డ్రీమ్, ఒక 10 మైల్స్ దూరం ఉంది అనుకున్న ప్రతిసారి ఇంకా 20 మైల్స్ దూరం పెట్టుకుంటూ అసలు రీచ్ అవ్వలేని సిచ్యువేషన్కి వెళ్తూ ఉండగా, సో ఇక్కడ ఒక సైడ్ నుండి ఇమిగ్రేషన్ ఫోకస్ చేస్తూ, ఇంకో సైడ్ నుండి లోపల ఉన్న వాళ్ళని బయటకు పంపించాలని ఒక స్ట్రిక్ట్ రూల్స్ పెడుతూ, అండ్ వీటన్నిటిని ఫోకస్ చేస్తూ లోకల్ ఉన్న కాలేజెస్ కి ఫండింగ్ ఇవ్వకపోయేసరికి, సో ఇప్పుడు అమెరికా ఈజ్ లూజింగ్ ద పవర్ అని చెప్పి క్వశ్చన్ మార్క్ వస్తుంది. సో వీ షుడ్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ మోర్ అప్డేట్స్. స్టే ట్యూన్ టీవీ9 USA. థ్యాంక్ యూ.